హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఏంటంటే చిన్న పిల్లలకి ఫుడ్ అనమాట. 6 to 12 months బేబీస్కి ఫుడ్ ఫీడింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. వేరుశనగుళ్ళు, బాదం పప్పు, జీడిపప్పు, కందిపప్పు, కొంచెం పెసరపప్పు, బియ్యము. అంటే ఒక సాల బియ్యానికి పావు కప్పేమో కందిపప్పు, పావు కప్పులో కొంచెం పెసరపప్పు, జీడిపప్పులో ఒక 5, బాదం పప్పులో ఒక 5 వేసి కడిగాను నీళ్ళలో. దాంతోపాటు ఒక స్పూన్ వాము కూడా వేయాలి, ఎందుకంటే పిల్లలకి అరుగుదల ఉంటుంది కాబట్టి. వాము వేసి కడిగిన తర్వాత ఎండబెట్టాలి, మంచిగా ఎండబెట్టి చక్కగా వేయించుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. పిల్లలకి కొంతమంది ఇవన్నీ వేసుకోకుండా ఓన్లీ కందిపప్పు, బియ్యం కూడా వేసుకొని చేసుకోవచ్చు. పెసరపప్పు తక్కువ వేయలేకపోతే గ్యాస్ వస్తుంది. కందిపప్పు కూడా కొంచెం వేసుకోవాలి. నేనైతే మా బేబీకి అయితే ఓన్లీ కందిపప్పు, బియ్యం వేసి చేసి పౌడర్ చేసి ఫీడింగ్ ఇస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇట్లా ఫీడింగ్ అనేది తయారు చేసుకొని ఈ వీడియో చూసి చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ బేబీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇలా పౌడర్ అయిన దానికి ఒక స్పూన్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. బేబీ మంత్స్ బట్టి కంటెంట్ అనేది కన్సిస్టెన్సీ తీసుకోవాలి. నా బేబీ 9th month కాబట్టి నేను 2 స్పూన్స్కి 4 గ్లాసెస్ వాటర్ పోసి, సో అట్లా ఉడుకుపడిన తర్వాత ఒక స్పూను, కొంచెం పావు స్పూను సాల్ట్ వేసి కలిపి ఉడికిన తర్వాత అట్లా వస్తుంది కన్సిస్టెన్సీ. అలా వచ్చిన తర్వాత దానిలో నెయ్యి పోసుకోవాలి. పిల్లలకి నెయ్యి మంచిది, ఒళ్ళు అనేది గట్టి పడుతుంది అనమాట. నెయ్యి ఇష్టపడని పిల్లలకి దాంట్లో కొంచెం పటికి బెల్లం పెట్టి ఫీడింగ్ ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.